సార్ మామూలుగా సోరియాసిస్ అనేది ఎందుకొస్తుంది సార్? అది ఎవరిలో ఎక్కువగా వస్తుంది సార్? ఏ లక్షణాలుంటే అది వస్తున్నట్టు సార్? హాయ్! నా పేరు డాక్టర్ భరద్వాజ్. నేను సీఈఓ అండ్ చీఫ్ డాక్టర్ ఫిడికస్ హోమియోపతి. మనం సోరియాసిస్ గురించి తెలుసుకోవాలి. అసలు సోరియాసిస్ ఎందుకొస్తుందని తెలుసుకోవాలంటే చాలా ఇంపార్టెంట్. సోరియాసిస్ ఈ కాలంలో ఎందుకొస్తుందంటే మన లైఫ్ స్టైల్ వల్లనే. మనం తినే ఫుడ్, మనం నిద్ర సరిగా పోకపోవడం వల్ల, ఎక్సర్‌సైజ్ సరిగ్గా చేయకపోవడం వల్ల, అంతేకాకుండా లైఫ్‌లో స్ట్రెస్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల, ఆల్కహాలు, స్మోకింగ్ ఇవన్నీ కామన్ రీజన్స్ ఏవి సోరియాసిస్ రావడానికి. ఇవి కాకుండా ఇంకా కొన్ని స్పెషల్ రీజన్స్ ఏమున్నాయి? ఇది కామన్. సో, ఇవి కరెక్ట్‌గుంటే సోరియాసిస్ రాదు. దీంతో పాటు ఇంకేమున్నాయంటే, ఎక్కువగా యాంటీబయాటిక్స్ వాడడం, అనవసరంగా మందులు వాడడం, బీపీకి మందులు వాడడం అనవసరంగా, షుగర్‌కి మందులు వాడడం, అదే గాకుండా ఎక్కువ ప్రెగ్నెన్సీ టైంలో మందులు వాడడం, ప్రెగ్నెన్సీ గాని, లేకపోతే అనవసరంగా ఏదైనా దెబ్బలు తగిలితే అక్కడి నుంచి సోరియాసిస్ రావచ్చు. సో, ఎస్పెషల్లీ వీళ్ళేం జేస్తారంటే, చిన్న చిన్న వాటికి గూడా స్టెరాయిడ్స్ వాడతారు. స్టెరాయిడ్స్ వాడితే ఏంటి, స్టెరాయిడ్స్ వాడినంత సేపు ఒక స్ప్రింగ్ అనుకోండి మీ ఇమ్యూన్ సిస్టమ్‌ని. ఒక స్ప్రింగ్ లాగా ఇట్లా అదిమబడతది. సో, ఒక్కసారి మీరు స్టెరాయిడ్స్ గాని తీసేస్తే మీ ఇమ్యూన్ సిస్టమ్ స్ప్రింగ్ ఎలా రివర్స్ అవుతది, అలా రివర్స్ అవుతదనమాట. అలా రివర్స్ అయినప్పుడు మీకు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అనేవొస్తాయి. సో, ఈ పనులు గనక చేయకుండా ఉంటే సోరియాసిస్‌కి తప్పకుండా దూరంగా ఉంటారు. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కెమికల్స్ వాడడం. అనవసరంగా ఫుడ్‌లో కెమికల్స్ ఎయడం, మేకప్‌లేసుకోవడం. సో, చిన్న పిల్లలకి సెంట్లు ఇవన్నీ వాడడము. ఆడవాళ్ళు ఆహ్, ఒక మేకప్ కాదు 10 లేయర్లు, 20 లేయర్లు మేకప్స్ ఏసుకోవడం. సో, కెమికల్స్‌కి ఎంత దూరంగా ఉండి, నేచర్‌కి ఎంత దగ్గరగా ఉంటే అంత సేఫ్‌గా మీరు సోరియాసిస్ రాకుండా ఉంటారు.